హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాయి సాహిరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంతలో స్నేహ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు సుభా అని అంటుంటే, మేఘ అని సుభాష్ అనబోతుంటే, నా గురించేనా ఆలోచిస్తున్నావు అని స్నేహ అంటూ నవ్వేసరికి సుభాష్ వెంటనే మాటని గొంతులో ఆపేస్తూ, ఏంటే చాలా హ్యాపీగా ఉన్నావు అని సుభాష్ అంటుంటే, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఇంకా హ్యాపీనెస్ తప్ప ఏముంటుంది నాకు అని అంది. ఆ మాట విన్న సుభాష్, ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఉన్నాను కదా అని అంటుంటే, అప్పుడు స్నేహ నవ్వి, అప్పుడు ఇప్పుడు ఒకటేనా అని అంటుంటే, ఏమో ఒక్కటో కాదో నాకు తెలీదు, కానీ నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను కూడా అని సుభాష్ అన్నాడు. స్నేహ నవ్వి సరే అని చెప్పి బాయ్ రా, గుడ్ నైట్ అని పెట్టేసింది. నీకు ఏ ఫీలింగ్తో అన్నానో కూడా అర్థం కాదేంట్రా బాబు. ఎలా అర్థమవుతుందిలే, నాతో తప్ప ఏ అమ్మాయితోనైనా మాట్లాడితే కదా ఆ ఇంట్రెస్టే ఉండేది. తప్పక మాట్లాడినా 2 నిమిషాల మించి మాట్లాడలేవు అని అనుకుంటూ నవ్వుకొని పడుకుండిపోయింది స్నేహ. సుభాష్కి పడుకుంటుంటే మేఘ గుర్తొచ్చి అసలు ఏమైంది నాకు అని అనుకుంటూ సుభాష్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మేఘ జాయినింగ్ డేట్ గురువారం కావడంతో జై కాలేజ్ నుంచి రాగానే అక్కని ఎక్కడికన్నా తీసుకెళ్ళు అని అంది లత. సరే అమ్మా అని టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు జై. ఇంతలో బయట సుభాష్ కనిపించాడు. హాయ్ అన్నయ్య అన్నాడు జై. వెంటనే సుభాష్ జై వైపు చూశాడు. మర్చిపోయా, హాయ్ బావా అన్నాడు. హలో రా, ఈవినింగ్ మూవీకి వెళ్దామా అని అన్నాడు. అక్కని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళాలి మరి అని అన్నాడు. అవునా, అయితే మూవీకి తీసుకొచ్చేయి, నేను టికెట్స్ తీసుకొచ్చేస్తాను అని నవ్వుతూ సుభాష్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ సుభాష్ స్నేహకి కాల్ చేశాడు. ఏంటే అయిందా, వచ్చేయినా అని అన్నాడు. లేదురా, వర్క్ ఉంది, కుదరదు, సారీ అని చెప్పింది. అదేంటే అని సుభాష్ అంటుంటే, ఈసారి ఎప్పుడన్నా వెళ్దాంరా ప్లీజ్ అని అంది స్నేహ. సరేలే, మూడ్ ఆఫ్ చేసి మళ్ళీ ప్లీజ్ ఒకటి అని చెప్పి, సరేలే ఉంటా అని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, అరే బయట ఉండు, మూవీకి వెళ్దాం, పిక్ చేసుకుంటా అని చెప్పి స్టార్ట్ అయ్యాడు. జై ఇంటికి వచ్చి అక్క మూవీకి వెళ్దామా అని అన్నాడు. ఓకే వెళ్దాంరా అని అంది. సరే అయితే రెడీ అవ్వు, సుభాష్ బావ కూడా వచ్చేస్తాడు అని అన్నాడు. అదేంటి, తను కూడా వస్తున్నాడా అని అంది. అసలు టికెట్స్ తీసిందే బావా అని అన్నాడు జై. అప్పుడు మేఘ నేను రాను అని అంది. అదేంటి, ఇప్పుడే వస్తానన్నావుగా అని అన్నాడు. ఇప్పుడు రానంటున్నాగా అని అంది మేఘ. అయ్యో టికెట్స్ తీసేసుకుని ఉంటాడు మరి అని అన్నాడు జై. తనతో నేను రాను అంది. జైకి అర్థమై బావ చాలా మంచోడక్క అని అన్నాడు. అప్పుడు మేఘ తను అమ్మాయిల్ని ఎప్పుడూ చూడలేదా, అంత పెద్ద కళ్ళు చేసుకొని చూస్తాడేంటి నన్ను, నాకు నచ్చలేదు అని అంది. అక్క, బావకి ఎంగేజ్మెంట్ అయింది స్నేహ అక్కతో, నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో మ్యారేజ్ అని అన్నాడు. అది విన్నాక మేఘ ఆలోచనలో పడింది. ఇంతలో లత వచ్చి ఏమైంది అని అడిగింది. జై మూవీకి వెళ్తామని చెప్పాడు, వెళ్ళు నాన్న అని లత అనడంతో ఇంకా తప్పక మేఘ సరే అని అంది. జై మేఘ ఒక బైక్, సుభాష్ వాళ్ళ ఫ్రెండ్ ఒక బైక్ మీద మూవీకి వెళ్ళారు. సుభాష్కి మేఘ పక్కన కూర్చోవాలి అని ఉంది, కానీ జై కూర్చున్నాడు. సరే అని జై పక్కన సుభాష్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నారు. ఇంతలో మేఘ పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. సుభాష్కి వాడి అదృష్టం మీద కోపం వచ్చింది. అప్పుడు జై, అక్క ఇటు చేంజ్ అవుతావా అని అడిగాడు. నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అని చెప్పింది మేఘ. మూవీ స్టార్ట్ అయింది, అందరూ చూస్తున్నారు. ఇంటర్వెల్ ఇచ్చారు. సుభాష్ వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ కోక్స్ తెచ్చాడు అందరికీ. మేఘ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటుంది. మూవీ స్టార్ట్ అయింది. ఇంతలో మేఘ పక్కన అబ్బాయి కోక్ కావాలా అని అడిగాడు. నో థ్యాంక్స్ అని అంది మేఘ. తను తాగుతూ కావాలని మేఘపై కోక్ వంపేశాడు. అయ్యో సారీ అని అంటుంటే, ఇట్స్ ఓకే అని మేఘ అంటూ తుడుచుకుంటుంటే, వెంటనే తను సారీ, నా వల్లే కదా అయ్యింది అని మేఘ ఒంటిపైన చేత్తో తొడవపోయాడు. మేఘ వద్దు పర్వాలేదు అని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి తన చేతిని తీస్తుంటే ఆ అబ్బాయి వినకుండా తొడవబోయాడు. జై మాత్రం చక్కగా మూవీలో లీనమైపోయాడు. ఎందుకో అటు చూసిన సుభాష్కి మేఘ ఒంటిపై చేయి వేసి తుడుస్తూ ఇబ్బంది పెడుతుంటే చాలా కోపం వచ్చి వెంటనే లెగిసి ఆ అబ్బాయి చేతిని పట్టుకొని, వద్దంటుందా, తీసేయి, లేకపోతే నీ చేతినే నేను తీసేస్తాను అని గట్టిగా అన్నాడు. ఆ అబ్బాయి భయంతో సారీ బాస్ అని చెప్పి కూర్చుండిపోయాడు. అప్పుడు జై అటు వెళ్ళి అక్క అని అన్నాడు. మేఘ అటు వెళ్ళి కూర్చుంది. అప్పుడు సుభాష్ తన కర్చీఫ్ ఇచ్చాడు మేఘకి. అంతకుముందే సుభాష్ కోపాన్ని చూసిన మేఘ మాట్లాడకుండా తీసుకుంది. మూవీ అయిపోయింది. అందరూ బయటికి వెళ్ళగానే సుభాష్ మేఘతో, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, వాడు కావాలనే చేస్తున్నాడు అని అర్థం అవ్వలేదా నీకు అని అన్నాడు. మేఘ లేదన్నట్టుగా తల ఊపింది.
మీ ఊర్లోలా కాదిక్కడ, జాగ్రత్త, టేక్ కేర్ అని అన్నాడు సుభాష్. సరే అని మేఘ అంది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మేఘ రామ సీతలతో మాట్లాడుతూ, చాలా బాగుందమ్మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో. జై కూడా అక్క అని నాతో బాగా ఉంటున్నాడు. ఇందాకే మూవీకి వెళ్ళాం అని నవ్వుతూ చెప్పి, అంతలోనే బాధగా, కానీ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా అని అంటుంటే, అప్పుడు వాళ్ళు, మాకు కూడా చాలా భారంగా ఉంది చిట్టి తల్లి, నిన్ను వదిలిపెట్టి ఎప్పుడూ లేం కదా అని అంటుంటే, నేను వచ్చేస్తాను నాన్న అని మేఘ ఏడుస్తూ చెప్తుంటే, అప్పుడు రామారావు, వద్దు తల్లి ఏడవద్దు, మేము వస్తాం కదా ఇంకా వారంలో, అప్పటికి నువ్వు ఉండలేకపోతే మేమే తీసుకొచ్చేస్తాం, సరేనా అని అన్నాడు. సరేనన్నా బాయ్ అని చెప్పి పెట్టేసింది. మేఘ పడుకొని కన్నీళ్లు వస్తుంటే తుడుచుకొని, లవ్ యూ నాన్న అమ్మ అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. సుభాష్కి మాత్రం నిద్ర పట్టట్లేదు. వాడు చేసిందే గుర్తొస్తుంది. ఇంకెక్కడన్నా అయితే అయిపోయేవాడు, క్రౌడ్లో కాబట్టి ఎస్కేప్ అయ్యాడు అని అనుకుని పడుకుండిపోయాడు. సుభాష్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఇంతలో స్నేహ కాల్ చేసి, జైకి ట్రీట్ ఈవినింగ్ ఇద్దామా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ నాకు కుదరలేదు అని అడిగింది. వాడికి ఆ తర్వాత ఎన్నిసార్లు ఇచ్చానో లెక్కే లేదు అని నవ్వుతూ, సరేరా వెళ్దాం అని అన్నాడు సుభాష్. ఈవినింగ్ జై వాళ్ళ ఇంటికి వెళ్ళి, రే స్నేహ అక్కతో కలిసి ట్రీట్ అన్నావుగా, పద వెళ్దాం, మేఘని కూడా తీసుకురా అని అన్నాడు సుభాష్. మళ్ళీ సుభాష్ అంటే మేఘ రాదని, అక్క బయటికి డిన్నర్కి వెళ్దాం పద అని అన్నాడు. సరేరా అయితే పద అని అంటూ, మళ్ళీ నేను రాను అని అంది మేఘ. అదేంటి అని జై అనగానే, ట్యూస్డే నాన్ వెజ్ తిననుగా, వెళ్తే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, రేపు వెళ్దాంరా అని అంది. హలో, నీకోసం అందరూ రేపటి వరకు వెయిట్ చేస్తారా అని అన్నాడు జై. అందరూ ఏంటి అని మేఘ అనగానే, ఏం లేదులే అని బయటకు వచ్చి సుభాష్కి చెప్పాడు. అవునా, సరే అయితే రేపే వెళ్దాం అని అన్నాడు సుభాష్. వెంటనే జై ఆశ్చర్యపోయాడు. దానికోసం ప్రోగ్రామ్ చేంజ్ చేయడం ఎందుకు బావా అని అంటుంటే, పర్లేదులే స్నేహకి నేను చెప్తాను అని అన్నాడు. స్నేహకి కాల్ చేసి చెప్పాడు సుభాష్. సరేరా అని అంది స్నేహ. వెడ్నెస్డే ఈవినింగ్ జైతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది మేఘ. సుభాష్ స్నేహ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు జై వాళ్ళని చూసి, అనుకోకుండా బావ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు అని అన్నాడు మేఘతో. అప్పుడు చూసింది మేఘ స్నేహని. వావ్, వాట్ ఏ స్మైల్ అని అనుకుంది. సుభాష్ మేఘని పరిచయం చేశాడు, జై వాళ్ళ అక్క అని అంటూ. అవునా, సో ప్రెటీ అని అంది స్నేహ. మీరు కూడా అంది మేఘ. ఇద్దరూ నవ్వుకున్నారు. జై స్నేహ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మేఘ బిర్యానీ ఇష్టంగా తింటుంటే సుభాష్ మేఘని నవ్వుతూ చూస్తున్నాడు. అప్పుడు మేఘ, మీరే బిల్ పే చేస్తున్నట్టు అలా చూడకండి, దిష్టి తగులుతుంది అంది తింటూ. సుభాష్ నవ్వుకున్నాడు. జై స్నేహతో అక్కకి జాబ్ వచ్చింది, రేపే జాయినింగ్ అని కంపెనీ పేరు చెప్పగానే, అవునా మా కంపెనీయే అని స్నేహ అంది. మేఘ వెంటనే నవ్వుతూ, నిజమా, రేపు ఎలాగా ఎవరూ తెలియదు నాకు ఇక్కడ అని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇక్కడే వచ్చింది కానీ అది హైయర్ స్టడీస్కి వెళ్ళింది. నేను ఒక్కదాన్నే అని చాలా టెన్స్గా ఉంది ఇప్పటి వరకు. ఐ యామ్ సో హ్యాపీ అని అంది మేఘ. స్నేహ నవ్వి, ఏం టెన్షన్ వద్దు, నేనున్నా కదా, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని అంది. మేఘ వెంటనే థ్యాంక్ యూ అండి అని అనగానే, ఇక అండి వద్దు మేఘ అని అంది స్నేహ. సరే అని, వీడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పనే లేదు అని అంది మేఘ జై వైపు చూస్తూ. అప్పుడు జై, అక్క వర్కింగ్ అని తెలుసు కానీ ఎక్కడో నాకు తెలియదే బాబు నిజంగా అని భయంగా అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. సుభాష్ మాత్రం మేఘ ఇంకా సెక్యూర్డ్ అని అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చివర్లో బిల్ సుభాష్ పే చేస్తుంటే జై వైపు చూసింది మేఘ. జై వెంటనే అయిపోయాను బాబోయ్ అని అనుకున్నాడు. తర్వాత సుభాష్ వైపు చూసింది మేఘ ఇబ్బందిగా. వెంటనే సుభాష్ పర్వాలేదు అన్నట్టుగా ఫేస్ పెట్టి స్మైలీ సింబల్ని చేత్తో చూపిస్తూ నవ్వమన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. మేఘ అది చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళాక జై అని మేఘ పిలుస్తుంటే వినిపించుకోనట్టు ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. మేఘ నవ్వుకొని తన రూమ్కి వెళ్ళిన వెంటనే రామారావుకి కాల్ చేసింది. ఎలా ఉన్నావమ్మా అని అనగానే, చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న, జైకి తెలిసిన ఒకరు మా కంపెనీలో జాబ్ చేస్తుంది, తనని ఈరోజు కలిశాను, చాలా బాగా మాట్లాడింది అని చెప్పింది. అవునా, మంచిది తల్లి, జాగ్రత్త అని చెప్పి సీతకి ఇచ్చాడు. ఎవరమ్మా ఆ అమ్మాయి అని సీత అడిగింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళతో చాలా క్లోజ్గా వాళ్ళ ఫ్రెండ్స్గా ఉంటారు. వాళ్ళ అబ్బాయికి ఈ మధ్య ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆ అమ్మాయే మా కంపెనీలో వర్క్ చేస్తుంది అని చెప్పింది. అవునా, జాగ్రత్త బంగారం అని చెప్పి పెట్టేసింది. మేఘ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. జై రాగానే అక్కని డ్రాప్ చేసి అటు నుంచి కాలేజీకి వెళ్ళు అని అంది లత.
సరే అమ్మా అని అంటుండగా మేఘ వచ్చింది. ఇద్దరు టిఫిన్ చేశారు. బాయ్ పెద్దమ్మ అని మేఘ చెప్పగానే, ఆగు నాన్న ఫస్ట్ డే కదా అని స్వీట్ కార్డ్ని బౌల్లో తెచ్చింది. మేఘకి వెంటనే రామారావు సీతలు గుర్తొచ్చి వెంటనే థ్యాంక్ యూ పెద్దమ్మ అని హాక్ చేసుకుని తినేసి వెళ్ళిపోయింది. మేఘ జై బైక్ మీద కూర్చొని అటు చూసింది. మేఘనే చూస్తున్న సుభాష్ వెంటనే నవ్వాడు. మేఘ కోపంగా చూసి మొహం ఇటు తిప్పేసుకుంది. సుభాష్ రాక్షసి అని అనుకున్నాడు. తొందరగా పని చేయి, ఫస్ట్ బాబాగారి గుడికి వెళ్ళాలి అని అంది. సరే అక్క అని ఇద్దరు గుడికి వెళ్ళారు. మేఘ బాబాగారిని దర్శనం చేసుకుని అంతా మంచి జరిగేలా చూడు స్వామి అని అనుకుంది. తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. జై మేఘని ఆఫీస్ దగ్గర దింపి టేక్ కేర్ అక్క, ఈవినింగ్ పిక్ చేసుకుంటాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహ వచ్చేస్తుంటే బాగుండు అని అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్ళింది మేఘ. స్నేహ కనిపించలేదు. బెదురుగా చూస్తుంటే ఒక అమ్మాయి వచ్చి నీ రిక్రూట్మెంటా అని అంది. అవును అని మేఘ అనగానే ఓకే, ఆ హాల్లోకి వెళ్ళి పేపర్స్ సబ్మిట్ చేయి అని చెప్పింది. థ్యాంక్ యూ అని చెప్పి మేఘ అక్కడికి వెళ్ళింది. అక్కడ న్యూ జాయినర్స్ అందరూ ఉన్నారు. అక్కడ హెచ్ఆర్ టీమ్ మెంబర్స్ అందరి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు. మేఘ క్వాలిఫై అవడంతో ట్రైనింగ్ సెషన్కి పంపించారు. దాని తర్వాత ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు. ఇంతలో స్నేహ వచ్చి మేఘను చూసి సారీ మేఘ లేట్ అయింది, ఎలా ఉంది ఆఫీస్ అని అడిగింది. చాలా బాగుంది అని చెప్పింది మేఘ. స్నేహ మా రిలేటివ్ అని మేఘను పరిచయం చేయడంతో కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. చాలా బాగా మాట్లాడారు. అబ్బాయిలు కొంతమంది మేఘను చూసి ఇంప్రెస్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ మేఘ రెస్పాండ్ అవ్వలేదు. ఒక అబ్బాయికి మేఘ చాలా బాగా నచ్చేసింది. మేఘ వచ్చినప్పటి నుంచి తననే అబ్జర్వ్ చేస్తూ తన క్యూట్ చేష్టలను చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. మేఘకి మాత్రం ఎంతమంది చూపులు తన వీపును ముల్లై గుచ్చుతున్నాయో తెలియనే లేదు. మేఘ ఈవినింగ్ జై కోసం చూస్తుంది. స్నేహ వచ్చి ఏంటి మేఘ జై కోసమా అని అడిగింది. అవును స్నేహ అని మేఘ చెప్పగానే నేనుండనా వచ్చే వరకు అని అంది. వద్దు స్నేహ వాడు వచ్చేస్తాడు అని మేఘ అంటే సరే అయితే బాయ్ అని చెప్పి కారులో వెళ్ళిపోయింది. 5 minutes తర్వాత జై వచ్చాడు. సారీ అక్క అని అంటుంటే పర్లేదురా 10 minutes అయిందిలే అని చెప్పి బైక్ ఎక్కింది. ఎలా ఉంది అక్క ఫస్ట్ డే అని జై అడగగానే చాలా నర్వస్ అయ్యాను, కానీ అసోసియేట్స్ అందరూ సో వెల్కమింగ్ అండ్ హెల్ప్ఫుల్ రా, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. స్నేహ కూడా ఉంది కదా, సో ఫుల్ హ్యాపీ అని అంది. మేఘ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అవ్వగానే టెర్రస్ మీదకి వెళ్ళేది. అక్కడ గ్రీనరీ మధ్య ఫ్రెష్ ఎయిర్ని పిలుస్తూ వాటి మధ్య కూర్చొని చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యేది. అది గమనించిన సుభాష్ కూడా వాళ్ళ టెర్రస్ మీదకి వచ్చేవాడు మేఘ కోసం. మేఘ మాత్రం కోపంగా ఒక చూపు విసిరి కిందకి వచ్చేసేది. సుభాష్ నవ్వుకునేవాడు. అలా మేఘ జాయిన్ అయి 1 month అయిపోయింది. రామ సీత ఈ మధ్యలో 2 సార్లు మేఘను చూసి వెళ్ళారు. ఒకరోజు ఈవినింగ్ మేఘ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చింది. బోర్గా ఉందని హాల్లో అయితే పెద్దమ్మ హారర్ మూవీ చూడనివ్వదని రూమ్లో ఉన్న టీవీలో ద కంజూరింగ్ మూవీ చూస్తుంది. మేఘకి హారర్ స్టోరీస్ కానీ మూవీస్ కానీ చాలా భయం, కానీ చూడాలంటే థ్రిల్. జై ఏమో తన రూమ్లో రికార్డ్ రాసుకుంటున్నాడు. ఇంతలో లత ఇద్దరిని పిలిచింది. మేఘ తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. జై కూడా రూమ్ నుంచి బయటకు వచ్చి ఏంటమ్మా అని పైనుంచి అన్నాడు. మేము బయటకు వెళ్తున్నాం, చెప్పానుగా బర్త్డే పార్టీ ఉందని, ఇద్దరు రానన్నారు. సరే కానీ మాకు లేట్ అవుతుందేమో, డిన్నర్కి అన్నీ చేసేసాను, ఇద్దరు తొందరగా తినేయండి అని చెప్పింది. సరే అన్నారు ఇద్దరు. మేఘ మళ్ళీ మూవీ చూడడం స్టార్ట్ చేసింది. మూవీ అయ్యే కొద్దీ మేఘకి భయం పెరగసాగింది. అమ్మ జై వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి సుభాష్ బయటకు వచ్చాడు. మేఘ భయంగా మూవీలో మునిగిపోయింది. ఇంతలో పవర్ పోయింది. అంతే, మేఘ ఒక్కసారే భయంతో డాడీ అని అరుస్తూ బయటికి పరిగెత్తింది. అప్పుడే లోపలికి వస్తున్న సుభాష్ తగలగానే మేఘ వెంటనే గట్టిగా పట్టేసుకుంది సుభాష్ని. భయంతో డాడీ డాడీ అని అరవసాగింది. సుభాష్కి మేఘ అలా పట్టుకునేసరికి గుండె వేగం పెరిగిపోయింది. వెంటనే తనని గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంతలో పవర్ వచ్చింది. వెంటనే మేఘ తేరుకుని సుభాష్ని విడిపించుకుంటుంటే తనేమో వదలలేదు. సుభాష్ ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంటూ మేఘని పట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టుకోబోయాడు. అంతే, మేఘ వెంటనే గట్టిగా ఒక్క తోపు తోసి సుభాష్ చెంపపై ఒక్కటిచ్చింది. అప్పుడు వచ్చాడు ఈ లోకంలోకి సుభాష్. యూ ఈడియట్, ఏం చేస్తున్నావు, డిస్గస్టింగ్ అని అంటూ మేఘ ఇక్కడ చాలా టఫ్ అని కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. సుభాష్ వెంటనే అయ్యో సారీ మేఘ అని అంటుంటే వెంటనే తలుపు గట్టిగా వేసేసింది. అప్పుడు చూశాడు సుభాష్ జైని. పవర్ పోగానే మేఘ భయపడుతుందేమో అని కిందకి రాబోయిన జై అక్కడ జరిగిందంతా చూస్తూ అలానే ఉండిపోయాడు. వెంటనే సుభాష్ జై దగ్గరికి వెళ్ళి రే ఏం కాలేదురా,
నేనేం చేయలేదు అని కంగారుగా అంటుంటే జై ఆపమన్నట్లు చేతిని చూపించి హే కూల్ బావా, నాకు తెలుసు అక్కడేం అవ్వలేదు, అవ్వదు కూడా. అది రాక్షసి, చెయ్యి వేస్తే రక్కేస్తుందని తెలుసు అని అన్నాడు. ఇంతలో సుభాష్ కందిపోయిన బుగ్గను చూసి చెప్పానా అది మిరపకాయ బావా, దగ్గరికి వెళ్తే ఘాట్ని తట్టుకోలేమని అన్నాడు జై. అప్పుడు సుభాష్ లేదురా, మనకి ఇష్టమైనదైతే ఎంత ఘాటుగా ఉన్నా తినాలనిపిస్తుంది అని అన్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.